వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ 5 ప్రేక్షకులకు నమస్కారం. రామాయంపేట మండల రైతులకు సాగుకు యోగ్యమైనటువంటి భూములకు ప్రతి సీజన్ ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 26 నుండి ప్రారంభించడం జరిగిందని, దీనికోసం క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు మరియు రెవెన్యూ శాఖ అధికారులు విస్తృతంగా పర్యటించి సాగుకు యోగ్యం కానటువంటి భూములను మరియు సాగుకు యోగ్యమైన భూములను గుర్తించి వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వ్యవసాయ శాఖ అధికారి రాజ్ నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సాయికృష్ణ, శ్రీనివాస్, ప్రవీణ్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మక రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా సాగుకు యోగ్యంగా ఉన్నటువంటి భూములను సర్వే ద్వారా నిర్ధారించి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. సాగుకు యోగ్యమైన భూమి కలిగిన ప్రతి రైతుకు కూడా రైతు భరోసా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్వేకు వ్యవసాయ రైతులందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఇది 4వ రోజు సర్వేలో భాగంగా 16 నుంచి 20వ తారీఖు వరకు 5 రోజుల పాటు సర్వే నిర్వహించిన తర్వాత 20 నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహించి 26వ తారీఖు నుండి ఈ రైతు భరోసా కార్యక్రమం అమలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు రామాయంపేట మండలం మరియు గ్రామంలో పర్యటించి సాగుకు యోగ్యం కానిటువంటి భూములను గుర్తించడం జరిగింది.